హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. ముఖ్యంగా మనకు డిసెంబర్ 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ మనకు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ పలు ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ 2-3 రోజులు కనిపిస్తా ఉంది. డిసెంబర్ 1, 2, 3 తేదీలో ఖచ్చితంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకోసం అంటే ఈ దిత్వా తుఫాను వలన ఇది వచ్చేసి మనకు ప్రస్తుతానికి చెన్నైకి 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతానికి ఇది ఒక బలహీన తుఫాన్ వచ్చి మన దిత్వా తుఫాన్ నుంచి ఒక వాయుగుండంగా అయితే కొనసాగుతా ఉంది. ఇది మెల్లగా మన ఆంధ్ర వైపుకు వచ్చే కొద్దీ దీని తీవ్రత అనేది ఇంకాస్త తగ్గించుకొని మనకు ఒక అల్పపీడనంగా లేదా ఒక బలహీనపడిన ఒక వాయుగుండంగా తీరాన్ని తాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ తిరుపతి దగ్గర మనకు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మరలా యూటర్న్ తీసుకొని తిరుపతి దగ్గర మనకు తీరం తాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కనుక మనకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అయితే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ రానున్న 2-3 రోజులు అంటే డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో కనిపిస్తుంది. కనుక చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. దీనికోసమే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ అనంతపురం జిల్లా, అదేవిధంగా మనకి ఇక్కడ కర్నూలు, నంద్యాల, అదేవిధంగా మనకు అన్నమయ్య జిల్లా, ఈ ప్రాంతాలలో మనకు అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి, అదేవిధంగా కడప జిల్లాలోని ఉత్తర భాగాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల మనకు ఆ ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు వచ్చేసి మనకు ఇక్కడ గమనించినట్లయితే సత్యసాయి జిల్లా కావచ్చు, కడప జిల్లా కావచ్చు, ఏలూరు, ఎన్టీఆర్ డిస్టిక్, అదేవిధంగా గుంటూరు, బాపట్ల, మచిలీపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అదేవిధంగా విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అదేవిధంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో కనిపిస్తా ఉంది. అదేవిధంగా మనకు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ ఒంగోలు జిల్లాలలో, అదేవిధంగా బాపట్ల సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న బాపట్ల జిల్లాలలో, అదేవిధంగా కృష్ణా జిల్లాలలో కూడా మనకు సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న కృష్ణా జిల్లాలలో మనకు, అదేవిధంగా కొన్ని భాగాలు గుంటూరులో కొన్ని భాగాలు, ఈ ప్రాంతాలలో మనకు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది డిసెంబర్ 1, 2, 3 తేదీలలో. అదేవిధంగా మనకు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తిరుపతి కావచ్చు, నెల్లూరు హాట్స్పాట్ ఏరియా అనమాట. ఈ ప్రాంతంలో అతి భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే నెల్లూరు జిల్లా సరౌండింగ్ ఏరియాలలో కనిపిస్తా ఉంది. నెల్లూరు సిటీలో కూడా మనకు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా మనకు తిరుపతి జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే డిసెంబర్ 1, 2, 3, 4 తేదీల వరకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ చిత్తూరు జిల్లాలో కూడా మనకు తిరుపతి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు బాపట్ల జిల్లాలో ఇక్కడ సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. గుంటూరు కొన్ని ప్రాంతాలలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ రానున్న 2-3 రోజులు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు ఇక్కడ నంద్యాల జిల్లా, అదేవిధంగా కర్నూలు జిల్లా, ఈ ప్రాంతాలలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం వచ్చేసి నంద్యాల జిల్లా పలు ప్రాంతాల్లో మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అనంతపురంలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు దిత్వా తుఫాన్ అనేది చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికైతే కేంద్రీకృతమై ఉంది. మనకు తిరుపతికి వచ్చేసి 230 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ అనేది కేంద్రీకృతమై ఉంది. ఇది మెల్లగా మన వైపుకు వచ్చే కొద్దీ ఇది బలహీనపడి ఒక అల్పపీడనంగా లేదా ఒక బలహీనపడిన ఒక వాయుగుండంగా మన తీరం దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 1వ తేదీ అంటే డిసెంబర్ 1 లేదా 2 తేదీలలో మనకు తీరం తాకే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దానికి కారణం చేత మనకు ముఖ్యంగా ఇక్కడ నెల్లూరు, తిరుపతి, ఈ ఏరియాలలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే తుఫానులా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఏరియాలలో మధ్యాహ్నంలో ఒకసారి గమనించినట్లయితే కృష్ణా జిల్లాలో కొన్ని భాగాలు, ఇక్కడ గుంటూరు జిల్లాలో కొన్ని భాగాలు, బాపట్ల, అదేవిధంగా సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ఒంగోలు ప్రాంతంలో ఇక్కడ కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో మనకు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకు ఉత్తరాంధ్రలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. డిసెంబర్
2, 3 తేదీల్లో అక్కడ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ విషయంలో ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఇక్కడ వనపర్తి కావచ్చు, జోగులాంబ గద్వాలు, ఖమ్మము, అదేవిధంగా నగర్ కర్నూలు ఈ ప్రాంతాలలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ సముద్ర తీరం దగ్గర ఇక్కడ నగర్ కర్నూలు నుంచి ఇక్కడ ఖమ్మము ఈ సరౌండింగ్ ఏరియా, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతం వరకు మనకు ఖచ్చితంగా మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రానున్న డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో కనిపిస్తూ ఉంది. కనుక ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి. డిసెంబర్ 1, 2, 3, 4 తేదీలలో ఖచ్చితంగా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని ఇలాంటి వీడియోలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.